అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 9 అనుకుంటా. చాప్టర్ 9 చాప్టర్ 8 చాప్టర్ 8 ట్రిగనోమెట్రీ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో, ఎవరికైతే మ్యాథ్స్ బేసిక్స్ రావో వాళ్ళ కోసం సెపరేట్‌గా వీడియోస్ చేశాను మన యాప్‌లో. సో, వాటిని మీరు చూడొచ్చు. అది కోర్సు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరికైతే పాలిసెట్ లేదా జేఈఈ, ఐఐటీ లాంటి ఫౌండేషన్ బ్యాచ్ కావాలి, పాలిసెట్ కోర్స్ లాంటిది కావాలి. అలా కావాలనుకున్నా సరే స్టార్టింగ్ నుండే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దానికోసం కూడా కోర్స్ ఉంది మన యాప్‌లో. దాన్ని కూడా మీరు చూడొచ్చు ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ ఉంటే. ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ చాలామంది భయపడిపోతూ ఉంటారు. దీని వెనక ఏంటో మరి నాకైతే తెలీదు గానీ, ఎందుకు భయమో నాకైతే తెలీదు గానీ, మేజర్‌గా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ చాప్టర్ రావాలంటే ఎక్కువగా ఫార్ములాస్ రావాలి. సో, ఈ ఫార్ములాస్ ఎవరికైతే బాగొచ్చో వాడు ఈ చాప్టర్ చేసేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడాను ఏంటంటే అవసరమైనట్టుగా అనమాట ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఒకటే ఫార్ములా కాకపోతే మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా వచ్చేసిందనుకోండి ఇంకొకటి మేజర్‌గా ఏంటంటే బేసిక్స్. బేసిక్స్ అంటే ఏంటి సింపుల్ అనమాట. ఫ్రాక్షన్స్ 1/2 + 1/4 ఎంత? 1/3 + 1/6 ఎంత? ఇలాంటి బేసిక్స్ ఉంటాయి. ఇవి ఎవరికైతే వస్తాయో వాడు చేసేస్తాడు. మిగిలిన వాడి పరిస్థితి అంతా కూడాను రాదు. చాలా కష్టం అని ఫీల్ అవుతుంటాడు. అంతే ఇంతకు మించి ఇంకేమీ ఉండదు. ఈ ట్రిగనోమెట్రీకి సంబంధించినంత వరకు కూడాను. ఫార్ములాస్ వాటిని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలో తెలిసి దాని తర్వాత బేసిక్స్ ఈ 3 తెలిస్తే ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన అభిజ్ఞ అకాడమీలో ఈరోజు ఎంతవరకు బేసిక్స్‌గా రాకపోయినా పర్లేదు. ఎంతవరకు దిగాలో అంతవరకు దిగేసి చెప్తాను. ఓకే. ట్రిగనోమెట్రీ. ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్. సో, ఈ 3 యాంగిల్స్ బేస్ చేసుకొని మెజర్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సింపుల్‌గా ఒకటే మాటలో అంటాం. 3 యాంగిల్స్ బేస్ చేసుకొని మెజర్ చేసే దాన్ని ట్రిగనోమెట్రీ అని అంటాం. పక్కనెట్టేయండి. ఇంతే. ఇక్కడ దీని పేరుతో సెట్ అయిపోయింది. అయితే 3 యాంగిల్స్ దేనిలో ఉంటాయి? ఇప్పుడు క్వాడ్రిలేటర్ అనుకోండి 4 యాంగిల్స్ ఉంటాయి. చూడండి. 1, 2, 3, 4. అదే ఇంకేది తీసుకున్నా సరే పెంటగాను, ఓకేనా? అదే హెక్సాగాను ఇలా ఏవి తీసుకున్నా సరే ఇక్కడ 5 ఇవైతే 6. కానీ ట్రిగనోమెట్రీలో మనం మాట్లాడుకోబోయేది దేని గురించి అంటే ట్రయాంగిల్స్ గురించి. ఇదొక ట్రయాంగిల్. ఇదొక ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇదైతే అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. ఇంకో ట్రయాంగిల్ గురించి చూద్దాం. ఇది స్కాలన్ ట్రయాంగిల్ అనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైప్‌లో ఉంటది. సో, ఇదొక టైప్ ట్రయాంగిల్. అయితే మనం మాట్లాడేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదొక రైట్ యాంగిల్ కదా! ఇక్కడ కరెక్ట్‌గా 90 డిగ్రీస్ ఉంది. సో, ఈ ట్రయాంగిల్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఇంకొక రైట్ యాంగిల్. సో, ఈ మొత్తం ఎక్సర్సైజ్ మొత్తము కూడాను ఒకటే ఒక ట్రయాంగిల్. అదే 90 డిగ్రీస్ ట్రయాంగిల్ గురించి మాత్రమే మాట్లాడదాం. సో, ఈ 2 కూడాను జస్ట్ గెట్ ఔట్ హెల్ అండ్ హెవెన్ అంతే. ఇంకా మనం మాట్లాడబోయేదంతా కూడా ఈ టైప్ ఆఫ్ యాంగిల్. ఇది పక్కా గుర్తుంచుకోవాలి. అయితే రైట్ యాంగిల్ కదా! ఈ కాన్సెప్ట్‌లో మీకు కొన్ని పేర్లు చెప్తాను. ఆపోజిట్ సైడ్ అంటాడు, అడ్జసెంట్ సైడ్ అంటాడు, హైపోటెన్యూస్ అంటాడు. ఏంటి ఈ కాన్సెప్ట్స్ ఇదంతా కూడాను ఒకసారి చెప్పేస్తాను. ఇది ఉదాహరణకి ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్‌కి రైట్ యాంగిల్ ఉంది కదా! రైట్ యాంగిల్‌కి ఎదురుగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే హైపోటెన్యూస్ అంటాం. ఏ, బి, సి ఇక్కడ ఎదురుగా ఉన్న లైన్ ఏది? ఏసీ అనే లైనే కదా! రైట్ యాంగిల్‌కి ఎదురుగా ఉంది. సో, ఇదే కదా ఆ లైను. కాబట్టి దీన్నే మనం పెట్టుకున్న పేరంటే ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అనమాట. హైపోటెన్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి ఇంక మొత్తం అయిపోద్ది. మీకు ఇన్‌కేస్ ఎప్పుడైనా ట్రయాంగిల్ ఇస్తే అన్నిటికన్నా ఈజీగా గుర్తుపట్టగలిగేది ఏదంటే హైపోటెన్యూసే. ఎందుకంటే రైట్ యాంగిల్‌కి ఎదురుగా ఉన్నదే హైపోటెన్యూస్ అయిపోద్ది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ సైడ్ అంటే దేనికి ఆపోజిట్టు సైడు? ఇక్కడ 2 ఆపోజిట్‌లు ఉన్నాయి. ఎవరికి ఆపోజిట్? సికి ఆపోజిటా? ఏకి ఆపోజిటా? ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఇక్కడ ఒక యాంగిల్ కూడాను ఉంది. ఈ రెండిట్లో ఏ యాంగిల్‌కి ఆపోజిట్? సో, ఎప్పుడు కూడాను ఒక ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను 2 యాంగిల్‌కి సంబంధించి కూడా రావచ్చు. సో, ఆపోజిట్ సైడ్‌లు 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి లెక్కలో ప్రతిసారి కూడాను ఏది ఆపోజిట్? ఎవరికి ఆపోజిట్ సైడ్ అనుకుని అడగడం చూడాలి. ఆపోజిట్ సైడ్ టు సి. సి యొక్క ఆపోజిట్ సైడ్ ఏదవుతదంటే ఇది సి కదా! సి నుండి చూద్దాం. దాని ఎదురుగా ఉన్న లైన్ అంటే ఏబీ. ఏబీ అనేది తన ఆపోజిట్ సైడ్. ఓకే. ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. ఏ నుండి సార్ చూద్దాం. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి? ఈ యాంగిల్ కదా! ఈ యాంగిల్‌కి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి? బీసీ. ఇది ఆపోజిట్ సైడ్ అవుతదనమాట. అంతే.
ఉన్న 2 ఆపోజిట్ సైడ్‌లు వస్తాయి. రెండిట్లో కూడాను ఏది ఆపోజిట్ సైడ్ అయితది అని కూడా ప్రతిసారి అడుగుతుంటాడు. సో, సి నుండి ఆపోజిట్ సైడ్, ఏ నుండి ఆపోజిట్ సైడ్ ఇదొక్కటి గుర్తుంచుకుంటే సెట్ అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడకపోయేది అడ్జసెంట్ సైడ్. సో, అడ్జసెంట్ సైడ్ అనేది వెరీ ఈజీ కాంపోజిట్ అనమాట. సో, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటంటే, మన పక్కన ఉన్నదాన్నే అడ్జసెంట్ అంటాడు. అంటే మనతో పాటు మన పక్కన ఫ్రెండ్ కూర్చుంటాడు కదా! వాడిని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సికి అడ్జసెంట్ సైడ్ చూద్దాం. సికి అడ్జసెంట్ సైడ్ చూద్దాం. సికి తన పక్కన తనున్న నిల్చున్న చోట ఏదంటే ఏ ప్లాట్‌ఫామ్ మీద నిల్చున్నాడో బీసీ మీద నిల్చున్నాడు కదా! ఇదొక అడ్జసెంట్ సైడ్. ఏ నుండి కూడా చూద్దాం. తను అసలు ఏ ప్లాట్‌ఫామ్ మీద నిల్చున్నాడు? ఏసీ మీద నిల్చున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఏబీ మీద నిల్చున్నాడు. ఆల్రెడీ ముందే చెప్పేసాను. ఏసీ అనేది హైపోటెన్యూస్ కిందకి వచ్చేసింది. దాన్ని ఎవడో కెలకడానికి లేదు. సో, ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలేది ఏబీనే. ఏబీ అనేది అడ్జసెంట్ సైడ్ అనమాట. ఎవరికి? ఏకి. సో, ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబీ, సికి అడ్జసెంట్ సైడ్ ఏబీ. ఓకే. ఈ రకంగా అవుతదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక ట్రయాంగిల్ వేసుకుంటా. సో, ఇంకో ట్రయాంగిల్ వేసుకుంటా. ఇదొక ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడుంది? పి క్యూఆర్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే దీంట్లో హైపోటెన్యూస్ ఏది అనుకున్నంటే వెంటనే చెప్పాను. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది కాబట్టి పిఆర్. సో, ఈ పిఆర్ అనేది ఇక్కడ అడ్జసెంట్ సైడ్. సారీ, ఇక్కడ పిఆర్ అనేది సింపుల్గా ఒక్క మాటలో తెలియజేయండి. ఇదొక హైపోటెన్యూస్. ఓకే. హైపోటెన్యూస్ అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఆర్కి ఏం కావాలి నాకంటే ఆర్ యొక్క ఆపోజిట్ సైడ్ కావాలంటాం. ఆర్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? తన ఎదురుగా ఉన్న లైనే అనమాట. తన ఎదురుగా ఉన్న లైన్ ఏంటి? పీక్యూ. సో, ఇక్కడ ఆర్కి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆర్ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి? సింపుల్గా ఇక్కడ పీక్యూ. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే పి యొక్క ఆపోజిట్ సైడ్ చెప్పు అనుకుంటున్నాను. పీకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ పి అనేది ఇక్కడ క్లియర్గా చూస్తే తన ఎదురుగా ఉన్నది ఏంటి? ఆర్క్యూ. ఈ ఆర్క్యూ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ బేస్డ్‌గా మాట్లాడదాం. అడ్జసెంట్ సైడ్ ఆర్‌కి సరే అడ్జసెంట్ సైడ్ చెప్పండి అనుకుని. సో, ఆర్‌కి అడ్జసెంట్ సైడ్ చెప్పమంటున్నా కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఆర్ ఎక్కడ నిల్చుంది? ఆ ప్లాట్‌ఫార్మే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. తన పక్కనే ఉన్నది. సో, ఆర్ ఇక్కడ ఈ లైన్ మీద నిల్చుంది. ఈ లైన్ మీద నిల్చుంది. ఆల్రెడీ ఈ లైన్‌ని మనం హైపోటెన్యూస్ అనేసాం కాబట్టి ఇంక మిగిలేది ఇదే ఆర్‌క్యూని మాత్రమే అడ్జసెంట్ సైడ్ అంటాం. ఆర్‌క్యూ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఆర్ అంటే. నెక్స్ట్ లాస్ట్‌ది ఇంకొకటి ఏంటంటే పి యొక్క అడ్జసెంట్ సైడ్ కావాలి. సో, పి అడ్జసెంట్ సైడ్ ఏది తీసుకోవచ్చు? ఇక్కడ చూసుకున్నట్లయితే తిని ఈ ప్లాట్‌ఫామ్ మీద నిల్చుంది కదా! సో, ఈ ప్లాట్‌ఫామ్ అనేది ఆల్రెడీ దాన్ని మనం ఏం చెప్పాము? హైపోటెన్యూస్ అని చెప్పేసాం కాబట్టి ఇంకా మిగిలింది ఇదే. ఇది మాత్రమే. సో, ఈ పీక్యూ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. పీక్యూ. సో, దీన్ని బట్టి మీకు అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ అంటే ఏంటి? అనేది ఒక ట్రయాంగిల్‌లో మీకు గుర్తించడం వచ్చేసి ఉంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే థీటా. థీటా అంటే ఏం లేదబ్బా! యాంగిల్ అని అనడానికి. యాంగిల్స్ ఉంటాయి కదా! ఒక 30 డిగ్రీస్, ఒక 40 డిగ్రీస్, ఒక 60 డిగ్రీస్, ఒక 90 డిగ్రీస్ ఇలా 360 డిగ్రీస్ అన్ని యాంగిల్స్ కూడాను ఈ థీటా అనే ప్లేస్‌లో వేస్తారు. ప్రస్తుతానికి ఇంత గుర్తుంచుకోండి. తర్వాత ఎప్పుడైనా కాన్సెప్ట్‌లు మాట్లాడుకుంటాం. ఇక్కడి వరకు మీరు చాలా ఫ్యాక్ట్స్ నేర్చుకున్నారు. ఇక నుంచి అసలైన ఫ్యాక్ట్స్ వస్తాయన్నమాట. మీరు ట్రయాంగిల్‌ని ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే దానికి మీకు కొన్ని రేషియోస్ వస్తాయన్నమాట. ఆ రేషియోస్ ఏంటంటే సైన్, కాస్, టాన్. సైన్, కాస్, టాన్. ఇక్కడ థీటా, థీటా, థీటా. ఈ థీటా ప్లేస్‌లో మనం యాంగిల్స్ వేసుకుంటాం అనమాట. సో, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు సంబంధించిన కాన్సెప్ట్ వరకు కూడాను అసలు ఈ రేషియోస్ ఎందుకు ఉపయోగపడతాయి? ఏంటి కదా! అనేది ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో, ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా దీనికి సంబంధించినంత వరకు ఏంటి చూద్దాం. సో, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ సంబంధించిన పేరు ఏం పేరంటే ఏబీసీ. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాని పేరు ఏబీసీ. సో, రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని సైడ్స్ చూద్దాం. దీని సైజ్ ఏమో 3 అనమాట. దీని సైజ్ ఏమో 4. హైపోటెన్యూస్ సైజ్ 5. ఇది పరిస్థితి. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే నేను థీటా ఎక్కడ పెట్టుకున్నానంటే సి దగ్గర పెట్టుకున్నా. థీటా అనేది సి దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా సైన్ థీటా యొక్క ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో, ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనేది ఇది సైన్ థీటా ఫార్ములా. ఓకే.
కాస్ థీటా ఫార్ములా ఏంటి తెలుసా? హైపోటెన్యూస్ కింద ఉంటుంది, కాకపోతే అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ మీద ఉంటుంది, కాకపోతే ఇది అడ్జసెంట్ అనమాట. ఓకే, సో దీని తర్వాత ట్యాన్ థీటా ఫార్ములా ఏంటంటే సింపుల్ అనమాట. ఈసారి హైపోటెన్యూస్లు రెండు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈసారి రెండు హైపోటెన్యూస్లు క్యాన్సిల్ చేసి మిగిలింది ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇది ఫార్ములా. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సి నుండి సైన్ థీటా అన్నాం కదా, సికి ఆపోజిట్ సైడ్ 3 బై సికి అడ్జసెంట్ సైడ్ 3/4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, కాస్ థీటా చూద్దాం. అడ్జసెంట్ సైడ్ కదా, అడ్జసెంట్ సైడ్ సారీ ఇక్కడ హైపోటెన్యూస్, చాలా పెద్ద పెట్టాను. ఓకే, సికి హైపోటెన్యూస్ 5. ఓకే, మనకి లెక్కలోన సింపుల్గా తెలిసిపోయింది హైపోటెన్యూస్ కాబట్టి కింద హైపోటెన్యూస్ ఆల్రెడీ 5 అనేది తెలిసిపోయింది, ఫిక్స్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత సికి అడ్జసెంట్ సైడ్ చూడండి, దీనికి ఆనుకునే ఉన్నది ఇదనమాట. సో ఈ 4 వస్తుంది. దాని తర్వాత ట్యాన్ థీటా అంటే ఏంటి? సింపుల్గా మనకు తెలిసింది ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సికి ఆపోజిట్ సైడ్ 3, సికి అడ్జసెంట్ సైడ్ 3/4. ఇది ఆన్సర్ అనమాట. సో సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా యొక్క ఆన్సర్స్ ఇవి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా దీనికి రివర్స్ అనమాట. ఎగ్జాక్ట్గా దీనికి రివర్సు ఇంకొక కొన్ని రాస్తాను. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటంటే కొసీకెంట్ థీటా, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటంటే సీకెంట్ థీటా, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటంటే కాట్ థీటా. సో ఈ కాట్ థీటా దీనికి సంబంధించినంత వరకు కూడా సైన్ థీటా వస్తే కొసీకెంట్ థీటా వస్తున్నట్టే, కాస్ థీటా వస్తే సీకెంట్ థీటా వస్తున్నట్టే, ట్యాన్ థీటా వస్తే కాట్ థీటా వచ్చినట్టే. సరే ఇవి కూడా రేషియోస్ అంటే ఇవి కూడా రేషియోస్ అనమాట. టోటల్ 6 ఉంటాయి. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాసావు కదా, ఇక్కడ ఏం రాయాలి తెలుసా? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సో దీని ఆన్సర్ కూడా ఏంటంటే ఇది 3/5 అయితే ఇది 5/3. కాస్ థీటా అంటే ఏంటి లేదు, హైపోటెన్యూస్ మళ్ళీ మీదకి వస్తుంది, కింద అడ్జసెంట్ సైడ్. ఇదేంటి? ఆపోజిట్కి సింపుల్గా అడ్జసెంట్ సైడ్ పైన ఉంటుంది, కింద ఆపోజిట్ సైడ్ వస్తుంది అన్నమాట. ఆన్సర్స్ ఒకసారి చూడండి, 5/4 అండ్ 4/3. ఇది ఆన్సర్స్ అనమాట టోటల్గా కూడా. ఇది సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంతమంది గుర్తుంచుకుంటే మిగిలిన లెక్కలన్నీ కూడా చేయగలం. సో ఎవరికైనా సరే మ్యాథ్స్ బేసిక్స్ రావు, ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మన పాలిసెట్ కోర్స్ ఉంటుంది, అది ఒక్కటి జాయిన్ అయిపోతే మీకు సెట్ అయిపోద్ది. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఇంకా ఏమైనా బేసిక్స్ ఇంకా రావట్లేదు, ఆ ప్రాబ్లం ఉన్నా సరే ఆ కోర్సు ఉంది, ఆ కోర్సులో జాయిన్ అయిపోయినా సరే సెట్ అయిపోద్ది అనమాట. ఇది సైన్ థీటా రేషియోస్, కాట్ థీటా రేషియోస్ ఈ రకంగా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాస్త అడ్వాన్స్గా వెళ్తాను. ఎవరికైతే ఈ అడ్వాన్స్గా వెళ్ళింది నేర్చుకోవాలని అన్నట్టుందో వాళ్ళు మాత్రం చూడండి, మిగిలిన వాళ్ళంతా కూడా సమ్స్లోకి మాత్రం వెళ్ళిపోండి. ఓకేనా? కాస్త అడ్వాన్స్డ్కి వెళ్తాను. మళ్ళీ చెప్తుంది, ఇది అందరికీ కాదు. నేనేం చెప్పాను? సైన్ థీటాకి ఎగ్జాక్ట్గా ఆపోజిటే ఈ కొసికెంట్ థీటా అనుకొని చెప్పాను కదా. ఇదే సైన్ థీటాని ఎలా రాసుకోవచ్చు తెలుసా? 1/కొసికెంట్ థీటా అనుకుని రాయొచ్చు. సో ఇది 1/కొసికెంట్ థీటా. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కూడా ఇప్పుడు కొసికెంట్ థీటా ఇటు వెళ్ళిపోయిందంటే దీన్ని ఎలాగ రాసుకోవచ్చు? కొసికెంట్ థీటా ఇటు వెళ్ళిపోయింది, సైన్ థీటా కిందకి వచ్చింది, అప్పుడు ఏం రాయొచ్చు? ఇది 1/సైన్ థీటాగా రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఎప్పుడైనా లెక్కలు ఈ రకంగా వచ్చినప్పుడు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కాస్ థీటాని ఏం రాయొచ్చు అంటే 1/సీకెంట్ థీటా అనుకుంటా రాయొచ్చు. సీకెంట్ థీటా ఇటు వెళ్ళి కాస్ థీటా ఇటు వచ్చింది అనుకోండి, 1/కాస్ థీటా. అట్ ద సేమ్ టైం ఇదేం రాయొచ్చు? 1/కాట్ థీటా. ఇక్కడ ఇదేం రాయొచ్చు? దీన్ని కాట్ థీటా పైకి వెళ్ళి 1/tan థీటా. ఇలా కూడాను రాసుకోవచ్చు. ఇవి పెద్దగా ఫార్ములాస్ అని కూడా కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు సైన్ థీటాకి ఆపోజిట్ కొసికెంట్ థీటా అంటే ఇదే అనమాట కాన్సెప్ట్. సో ఇది లెక్కలు. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్సర్సైజ్ 8.1లో మనం కలుసుకుందాం. బాయ్.